4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వాస్తవాలను వెలుగులోనికి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి పరిష్కారం దిశగా అందరి మన్ననలు పొందుతూ దిగ్విజయంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఊటీ న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు. రావుల జగన్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు. ఆంధ్ర ఊటీ అరకు అందాలు వీక్షించే పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలూన్ మరింతగా ఆకట్టుకుంటుందని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని తిరుమణి శ్రీపూజ స్పష్టం చేశారు. గత ఏడాది దేశ విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్న హాట్ ఎయిర్ బెలూన్ ను అరకులోయ పద్మాపురం గార్డెన్స్ లో పిఓ ప్రారంభించారు. అరకులోయ అందాలను, మంచు సోయగాలను వందల అడుగుల ఎత్తు నుండి వీక్షించేందుకు పాడేరు ఐటీడీఏ పిఓ ప్రముఖ సందర్శిత ప్రాంతమైన పద్మాపురం ఉద్యానవన కేంద్రంలో హాట్ ఎయిర్ బెలూన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు పాడేరు ఐటీడీఏ పిఓ తిరుమణి శ్రీపూజ బెలూన్ లో కేక్ కట్ చేసి హాట్ ఎయిర్ బెలూన్ ను ప్రారంభించారు. హాట్ ఎయిర్ బెలూన్ లో విహరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అద్భుతంగా ఉందని, బెలూన్ భద్రతతో కూడిన విధంగా ఉందని, పర్యాటకులు ఆనందంగా గాల్లో విహరించి అరకులోయ అందాలను తిలకించవచ్చని, అరకు అందాల్లో హాట్ ఎయిర్ బెలూన్ ప్రత్యేకంగా నిలుస్తుందని పిఓ తిరుమణి శ్రీపూజ అన్నారు. చిన్న వాము ఉంటుంది. అశోక్ పట్టుకో స్టెప్స్ ఉన్నాయి బట్ట సార్ ఇద్దరు చాలు సార్ ఇద్దరు చాలు केरला का केरला मुनार मुनार मैं हैप्पी जर्नी ये की भी अच्छी है यहाँ फील्ड्स की वजह से। Congratulations and all the very best. Thank you. మంచి ట్రిప్స్, we have many trips. Thank you. పర్యాటకంగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ పర్యాటకంగా తీర్చిదిద్దుతూ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తూ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి చాలా రకాల ఇన్నోవేటివ్ అయ్యాయి. మనం ఇప్పుడు చేయాలనుకుంటున్నది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హిమాచల్లో కానీ లేదంటే కేరళలో కానీ చూసుకుంటే చాలా స్టేకేషన్ ఐడియాస్ ఉంటాయి అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తుంటారంటే ఇక్కడికి వచ్చేసి దే విల్ స్టే ఫర్ 1 month 2 months. సో మనకి అలాంటి లొకేషన్ ఏమైనా ఉందా అని చూసుకుంటే మన గిరిగ్రామ్ దర్శిని ఏరియా అలానే ఉంది. మంచి సెక్లూడెడ్ స్పాట్లో మంచి కనెక్షన్ కూడా ఇచ్చి స్టేకేషన్ లాగా మనం ఇక్కడ ఇంప్రూవ్ చేస్తే చాలా మంది వర్క్ ప్రెషర్స్ నుంచి సిటీస్లో నుంచి వచ్చి ఒక 1 month సేద తీరి ఇక్కడే వాళ్ళ ఒక నేచర్ రిజ్యుమినేషన్ అయ్యేలాగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నామండి.